న్యూస్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మా అన్న బ్రహ్మాండంగా ఎన్నికలకు ధైర్యంగా పోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నానని నిన్న వార్తలు చూసినాం. సో నిన్న నేను చదవలేదు, నిన్న కూడా చూసిన. అదే కాంగ్రెస్ పార్టీకి ఏ ఎలక్షన్ వచ్చినా, అది బై ఎలక్షన్ అయినా సరే, స్థానిక ఎలక్షన్ అయినా సరే, ఏదైనా సరే అది నై ఎలక్షన్ అని చెప్పేసి ఇలా కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడతారు. సో సీరియస్ గా అట్లనే ఉందా పరిస్థితి అంటే నాకైతే అట్లనే కనిపిస్తాను. సో టైటిల్ ఏంటంటే వచ్చేది కాంగ్రెస్ బై బై ఎలక్షన్స్ అని చెప్పేసి మన కల్వకుంట్ల తారక రామారావు గారు ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఆయన ఆస్థాన మీడియా నమస్తే తెలంగాణ ఇలా రాసుకొచ్చింది. ఏమని రాసింది ఒక నిమిషం. సో వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ కు బై బై ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతాం. సో ప్రజల లోపల కూడా రేపు బై ఎలక్షన్స్ ఈ 10 మంది ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళకు ఒకవేళ ఎలక్షన్ వచ్చినా, లేదు ఒకవేళ స్థానిక ఎలక్షన్ వచ్చినా, ఏదైనా సరే కాంగ్రెస్ మనం టాటా చెప్పే పరిస్థితే కనిపిస్తాం. ప్రజలు కూడా ఆ విషయాన్ని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి బయటపడిపోయింది. పార్టీ పరంగా ఆయన 42% ఇస్తా అని చెప్పేసి దొంగేజం ఇస్తారు. 20 నెలలు కాలయాపన చేసారు. ఇక గెలిచింది చాలక దొంగదారుల దొడిదారుల బీఆర్ఎస్ పార్టీ 10 మందిని కూర్చుకున్నారు. ఆ 10 మంది రేపు సుప్రీంకోర్టు కానీ లేదంటే స్పీకర్ గారు కానీ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు బై ఎలక్షన్ వచ్చే పరిస్థితి కనిపిస్తారు. ఆల్రెడీ ఒక 5 నోటీస్ ఇచ్చారు కూడా వార్తిస్తాం. ఆ 5 కానీ మిగిలిన 5 కానీ ఈ 10 మందిలో ఒకనాక కూడా గెలవడం చెప్పేసి ప్రజలు అనుకుంటారు. సో ఇట్లాంటి సందర్భంలో కల్వకుంట్ల తారక రామారావు గారు చేసిన కామెంట్స్ పూర్తి స్థాయిలో 100కు 100% నిజమేమో అనిపిస్తా ఉంది నాకైతే. మరి ప్రజలు ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి మనం ఓటేసినాం, 65 సీట్లు ఇచ్చినాం, ఏమి పొడుస్తాం పీక్తాం అని చెప్పేసి పొడుగు మరలు చెప్పారు, ఏది కూడా ఎలగబెట్టింది లేదు. కాబట్టి మరి రేపు ఎన్నికలు వస్తే 2 వాయిట్ల పలగజీరాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు. సో పలగజీరే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పక్కన వలగబోతా ఉంది. మరి ఏ క్షణమైనా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు వస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డికి కర్రుగాల్చి వాదపెట్టే ప్రోగ్రాం ఉంటది. ప్రజలు ఆ స్థాయిలో ఆగ్రహించాలనుకున్నారు. మరీ ముఖ్యంగా రైతాంగం నిన్న యూరియా బస్తాల కష్టాలతో ఈ రోజు కూడా వార్తొస్తాం. రైతులైతే ఎగిరి ఎగిరి తండ్రి కాడుకున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎలక్షన్స్ పోతే, అది ఏ ఎలక్షన్ అయినా సరే, ఎన్ని పైసలు వంచినా, ఓట్లకు ఎన్ని పైసలు వంచినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటమి మాత్రం తప్పదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకే మరి కాంగ్రెస్ కు బై బై చెప్పే అవకాశం ఉందని చెప్పేసి మన రామన్న చెప్తా ఉంది. దమ్ముంటే రాజీనామా చేసేట ఎన్నికల్లో గెలవాలట. దమ్ము ధైర్యం ఎవరికి ఉండాలి? పని చేసినోనికి ఉంటుంది. ప్రభుత్వాన్ని నడిపిస్తూ పని చేసి ప్రజలకు మేలు చేసినోనికి ధైర్యం ఉంటుంది. కానీ ప్రజల్ని మోసం చేసినోనికి ఏముంటుంది? పిరికితనమే ఉంటుంది. సో ధైర్యం అనే క్వశ్చనే లేదు ఇక్కడ. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు గట కేటీఆర్ సవాల్ చేసిండు. ఎవరైతే నిన్న మన 10 మంది ఈ దొంగలు లెక్క వేయరో ఆ దొంగలందరికీ ఏం చెప్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 మందిలో ఎవరైనా సరే రాజీనామా చేసి దమ్ము ధైర్యం ఉంటే గెలిచి చూపించమంట. నేను కూడా ఛాలెంజ్ చేస్తాను. నేను కేసు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ 10 మంది గుణగాళ్ళు వేయరు, లేదు మీ కేసీఆర్ దయాదాక్షి గెలవలేదు, మా దమ్ముతోని మా ధైర్యంతో మా ప్రజల యొక్క ప్రేమతోనే గెలిచామని ఏ నా కొడుకని అనుకుంటే మరి వాడు రాజీనామా చేయాలని చెప్పేసి రామన్న విజయ సవాలు నేను కూడా చూస్తాను. ఎందుకంటే నా కొడుకు రూపాయి పని చేయలే, అభివృద్ధి కోసం పోయినామని చెప్పి వీళ్ళందరూ. అరే ఆఖరికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిచినోడే అభివృద్ధి శూన్యము, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినోడే. మా రాజాన్న త్వరగా ఎన్నోసార్లు చెప్పారు నియోజకవర్గాలు నిధులు ఇస్తారని. ఈ సన్నాసులు కొత్తగా కొలిసింది ఏంది? వాళ్ళ పాటలోకి గెలిచినోడికే దిక్కు లేదు, ఇటు పక్క పాటలోకి వెళ్ళి పడుకొని వచ్చినోడికి వీరికి ఎట్లా దిక్కు ఉంటది? సో ఇందులో భాగంగా మరి మన రావణ గారు ఇచ్చే సవాలు కూడా మనగారు అంటూ ఉంటే మరి వాడు ధైర్యంగా రాజీనామా చేసి ఎలక్షన్ రావాలి. ఇక ప్రజల కోసం కాదు, స్వలాభం కోసమే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్ళిండ్రు. అది నిజమే. ఏ పార్టీలో ఉన్నామని ఒక ఆయన అడిగితే నేను ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలో ఉన్నా. రామారావు గారు గత వారం రోజులకి వెళ్ళి డైలాగ్ ఆడుతుంది. సిగిరేని సన్నాసి ముసలరావు పల్లబోచ్చు వచ్చింది, ఏ పార్టీ నుంచి గెలిచావో ఆ పార్టీ పేరైనా చెప్పుకో, లేదా ఏ పార్టీకి దొంగతనంగా పోయినో అదనే చెప్పుకో. ఏది చెప్పుకోలేకుండా ఏ పార్టీలో ఉన్నాలో కాబట్టి నీ బతుకు గా స్థాయికి వచ్చింది. నీ బతుకు గా స్థాయికి వచ్చినా ఒక ఆయన చెప్పు, నా ఎవరు అనేది మీరు చెప్పాలి. పల్లబోచ్చు ఆయన ఆయన. సో ఇంతవరకు అనిపిస్తా ఉంది మరి రామారావు గారు స్వలాభం కోసం వేయరు,
ఒక నాయకుడు కూడా అభివృద్ధి చేయలేదని అంటాడు. అది వాస్తవం కదా. సో కష్టకాలంలో పార్టీని పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలని తరుణంలో ఈ దొంగ నాయకుడికి అలా దొరికిరని ఆయన కోపం చేసింది. ఓట్లేసి గెలిపించిన వాళ్ళకట వెన్నుపోటు పోసినట. వెన్నుపోటు కొడతారు, ఇంకేపోలని కొడతా కూడా సిద్ధం కూడా పైసల కోసం. 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏమిటో ప్రజలకు చెప్పి ఉప ఎన్నికలకు వెళ్ళాలి. అంటే మా అన్న ఆరోగ్యాన్ని ఇవ్వలేదు అని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగవేసిర్రు, ప్రజల నోట్లో మన్ను కొట్టిర్రు, 6 గ్యారెంటీల పేరుతో ఎదురొచ్చిన మోసం చేసిర్రు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళని మోసం చేసిర్రు, రైతులకు రైతు బంధు పెంచుతామని వాళ్ళను మోసం చేసిర్రు, సంబంధ వర్గాలను మోసం చేసి పందుకోకు లెక్క దొంగదారుల స్థానిక ఎన్నికల్లో 42% పార్టీ పరంగా చెప్పేసి దొంగేదే వేసిర్రు, బీసీల నడి బజార్లో మోసం చేసిర్రు. ఇవన్నీ విషయాలు చెప్పంటే ఎవరన్నా దమ్ముదరణ మునగాడంటే 10 మందిలా వాడు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలా అంటున్నాడు. అంటే మీరు ఏదైతే అభివృద్ధి పేరు చెప్పి పార్టీ మారినని చెప్తారో ఆ అభివృద్ధి మీద నమ్మకం ఉంటే మీరు ఆ పని చేయమంటాను ఎవరన్నా మునగాడంటుంటే. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా పార్టీ మారిన ఎమ్మెల్యేలో సుప్రీం తీర్పుతోట ఓటింగ్ భయం పట్టుకుందట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్పడం జరుగుతా ఉంది. ఇంతవరకు ఈయన కామెంట్స్ ఉన్నాయి. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యే ప్రధానంగా కడియం శ్రీ గారి, ఆయన పేరు ఏం పేరు, ఈయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం, ఈ దెబ్బ మొత్తం పడే అవకాశం కనిపిస్తాను. ఆయన డైరెక్ట్ దానం అయితే పార్లమెంట్ పోటీ చేసింది కాంగ్రెస్ గుర్తు మీద. సో ఇటువంటి మేధావులందరూ మరి చాలా అప్రమత్తంగా ఉండాలి. స్పీకర్ గారు మీకు 5 మందికి నోటీస్ ఇచ్చారంట. రేవంత్ అన్న కండువాలు కప్పిండి దాన్ని పార్టీ కండువాలు కాదు దేవుని కండువాలని డిసైడ్ చేశారు. దుర్మార్గంగా నిన్న షేర్లింగంపల్లిలో మీటింగ్ పెట్టినట్టుంది. షేర్లింగంపల్లి కదా, షేర్లింగంపల్లి. సో అరికపూడి గాంధీ గారు ఏదైతే రోహింగ్యాలకు పాకిస్తానీలకు రేషన్ కార్డు ఇప్పిస్తామని చెప్పారో, ఒకవేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే అరికపూడి గాంధీ గారు షేర్లింగంపల్లి నుంచి రాజీనామా చేసి మునగాన్ లెక్క మొగోళ్ళ లెక్క ఎన్నికలకు పోవాలని కోరుతా ఉన్నా, డిమాండింగ్ కూడా ఇస్తాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద నేను గెలలేదు, నా దమ్ముతోనే గెలిచిన అనేది నువ్వు చెప్పదలుచుకుంటే మరి ఆ ప్రయత్నం చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కారు గుర్తు మీద కాకుండా మా రేవంత్ అన్న చేయి గుర్తు మీద గెలిస్తే నువ్వు మునగాడవే అంటారు వాళ్ళు. సో చేస్తావా? ఆ ధైర్యం ఉన్నదా? ఆ దమ్ము ఉన్నదా? నాకైతే కనిపిస్తుంది క్లియర్ కట్. వీళ్ళందరూ దొంగ నా కొడుకులే, ఒక్కరు కూడా గెలవడు. 10కి 10 దిగుతాయి, 10కి 10 దిగుతాయి, 10కి 10 మళ్ళా ఇక రేవంత్ అన్న అయ్యో గాలి గుడ్లు పట్టుకొని తిరగాలి, కట్ అయింది. సో ఇది మెయిన్ పేపర్ లో ఒక వార్త నాకు కనిపించింది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ఉప ఎన్నిక గురించి ఉత్కంఠగా ఎదురుస్తారు. ఆల్రెడీ జూబ్లీస్ ఉన్నది, ఏం జరుగుతుందో చూద్దాం. మరి స్థానిక ఎన్నికలు పోతేనే ఆడ ప్రజల్ని బీసీలను మోసం చేసిర్రు, ఇటు పోతేనే బై ఎలక్షన్ కదా గిట్టింది. ఏది జరిగినా ఫైనల్ తెలంగాణలో బై ఎలక్షన్ వస్తే మాత్రం ఎవడు గెలవడు, ఇలా ఒక్క నా కూడా గెలవడు. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. మరి ఇది ఒక వార్త నాకు మేజర్గా అనిపించిందా, సో అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం.